అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఏప్రిల్ 24వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు లభిస్తాయి, అలాగే వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, మొత్తం పూర్తిగా అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోవే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఒక్కసారైతే మన గురువుగారిని సంప్రదించి చూడండి. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం 100% లభించి తీరుతుంది. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. మీరు కూడా ఒక్కసారి అయితే గురువుగారికి నమ్మకంతో ఒక్క ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే కనుక వీరు ఎంతో కష్ట స్వభావాలనే చెప్పుకోవచ్చు, ఎంతో శ్రమజీవులనైతే చెప్పుకోవచ్చు. కష్టపడే తత్వం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే మేధస్సు కూడా చాలా మెండుగా ఉంటుంది. ఎంతో మొండి పట్టుదల కలవారు, ఎంతో గంభీరంగా అయితే వీరి యొక్క మాట తీరు కూడా చాలా కఠినంగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరితో కూడా ఎంతో కలివిడిగా ఉంటారు. వీరికి శత్రువులు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు. వీరు ముక్కుసూటితనంగా మాట్లాడడం ద్వారా వీరి మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశాలు లేకపోలేదు. రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఉదయం నిద్రలేచిన వెంటనే మీ మనసులో ఒక తెలియని కొత్త ఉత్సాహం అయితే మొదలవుతూ ఉంటుంది. చాలా రోజులుగా మీ ముందు నిలిచిపోయిన పనులన్నీ కూడా మెల్లగా అయితే కదలడం అయితే ప్రారంభం కాబోతున్నాయి. వ్యాపార విషయంలో ఒక మంచి ఆలోచన కూడా మీరు చేయబోతున్నారు. ఒక మంచి అవకాశాలు లభించబోతున్నాయి. ఉదయం సమయంలో మీరు చేసే నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన పునాదిగా అయితే ఉండబోతున్నాయి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచించకుండానే ముందుకు సాగడం చాలా మంచిదైతే కాదు. మధ్యాహ్న సమయంలో కొంత ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంది. మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు మీపై అసూయతో మాట్లాడే అవకాశం ఉంది. మీ యొక్క మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. చిన్న విషయాన్ని కూడా పెద్దగా మార్చే అవకాశం లేకపోలేదు. మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క మాటకు మీరు స్పందించవలసిన అవసరం లేదు. కొన్ని విషయాల్లో మీరు మౌనం పాటించడం చాలా మంచిది. సాయంత్రం సమయంలో మీరు ఊహించిన ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక పెద్ద మార్పుకైతే సంకేతం కూడా రావచ్చు. ఒక శుభవార్త కావచ్చు, ఉద్యోగానికి సంబంధించింది, డబ్బుకు సంబంధించింది, కుటుంబ జీవితానికి సంబంధించిన సమాచారం ఏదైనా సరే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకైతే అందబోతుంది. ఈ ఫోన్ కాల్ ద్వారా ఒక పాత పరిచయం కూడా మీకు మళ్ళీ మీ యొక్క జీవితంలో ప్రవేశించబోతుంది. ఎవరైనా మీకు తప్పుడు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించినా కూడా ప్రతి విషయాన్ని వెంటనే మీరు నమ్మవద్దు. ఈ రోజుల్లో కొంతమంది వ్యక్తులు చిన్న కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. మీ విజయాన్ని చూసి కులుకునేవారు చాలామందే ఉన్నారు. మీ చుట్టే ఉంటున్నారు, మీరు గమనించుకోలేకపోతున్నారు. పెద్ద పెద్ద సమస్యలు ఉన్నప్పటికీ కూడాను మీరు తగు జాగ్రత్తలు తీసుకోవడం, సూచనలు పాటించడం ద్వారా సులువుగా పరిష్కరించుకోవాల్సిన అవకాశాలు చాలానే ఉన్నాయి. రేపటి రోజున మీకు చాలా జాగ్రత్త ఎంతైనా అవసరం. చాలా శాంతంగా తెలివిగా వ్యవహరించడం ద్వారా జీవితంలో ఒక కొత్త మార్పుకైతే మీరు ప్రారంభించిన వారు అవుతారు. రేపటి రోజున మీ జీవితంలో ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా ఎన్నో జీవితాల్లో కీలకమైన మార్పులు, సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారి యొక్క దినఫలాల ప్రకారం రేపటి రోజున వీరికి చాలా అనుకూలంగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు. అలానే వీరికి చాలా మనోభావాలు కూడా చాలా దెబ్బతింటూ ఉంటాయి. వీరు ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా గట్టిగా స్పందిస్తూ ఉంటారు. కొంచెం సున్నిత మనస్కులను కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి దక్షిణ దిక్కు ప్రయాణం చాలా శుభకరంగా అయితే ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో వ్యక్తిగత పనుల కోసం ఈ దిశలో వెళ్ళడం మీకు చాలా మంచిది. ఆరోగ్యపరంగా అలా అయితే మీకు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. కానీ చిన్నపాటి తలనొప్పులు, అలసట ఇవైతే సహజంగా ఉంటూ ఉంటాయి. నిద్ర పూర్తిగా లేకపోతే మరింత ఇబ్బందికి కూడా గురికాక తప్పదు. నీరు తక్కువగా తాగడం వల్ల బలహీనత రావచ్చు. మీరు రోజంతా తగిన నీరు తీసుకోవడం, సమయానికి భోజనం చేయడం, చిన్నగా నడక చేయడం కాస్త ప్రశాంతతకు అయితే ఉంటారు. ప్రయాణాల పరంగా రేపటి రోజున సాధారణంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క జాగ్రత్తలు పాటించడం, అప్రమత్తత వహించడం కూడా చాలా మంచిదని అయితే మీరు తెలుసుకోవాలి. ప్రయాణాలు చివరికి మంచి ఫలితాన్ని కూడా మీకు చేకూర్చబోతున్నాయి. ముందుగా ప్లాన్ చేసుకొని బయలుదేరడం ద్వారా మీకు ఎంతో శుభకరంగా అయితే ఉంటుంది. ఎంతో అనుకూలంగా కూడా ఉండబోతుంది. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పెద్ద సమస్యలను కూడా సులువుగా పరిష్కరించుకునే మార్గం కూడా మీకు మీ ఎదురు రాబోతుంది. మీ యొక్క మనస్తత్వం
చాలా కొత్తగా ఉంటుంది. కొంత జాగ్రత్త తప్పనిసరి. సాధారణమైన రోజైతే కాదు, మీకు ఊహించినట్టు ఒక ఫోన్ కాల్ అనేది మీ యొక్క హృదయంలో ఆనందంతో నిండిపోబోతుంది. చాలా కాలంగా, చాలా రోజులుగా ఎదురు చూసినట్టు ఒక శుభవార్త అయితే మీ చెవులకు కూడా అందబోతుంది. అదే సమయంలో మీ చుట్టూ తిరుగుతున్న కొంతమంది వ్యక్తుల యొక్క అసలు స్వరూపం కూడా బయటపడబోతుంది. రేపటి రోజు మీరు సాయంత్రం లోపు, మధ్యాహ్నం తరువాత అలాగే ఫోన్ కాల్ మీ జీవితంలో మార్పు తీసుకురాబోతుందని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఒక మంచి శుభవార్త కావచ్చు, కష్టానికి సంబంధించిన ఒక మంచి ప్రతిఫలం కూడా కావచ్చు. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు నూతనంగా ఒక ఆశ, ధైర్యం అనేది మీలో తప్పకుండా నిండుకుంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా మీకు దక్కుతుంది. మంచి సమాచారం మీకు అందుతుంది. ప్రతి ఒక్క శుభవార్త కూడా మీకు ఒక పరీక్షగా అయితే రాబోతుంది. ఈ విజయాలన్నీ కూడా మీకు ఉద్యోగం రావడం కానీ, ఇల్లు కట్టుకోవడం, ఆనందంగా జీవించేటటువంటి అన్నీ కూడా కొంతమంది యొక్క అసూయ మీపై పడుతూ ఉంటుంది. ఇంట్లో శాంతి లేకుండా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. దగ్గరలో ఉన్న మీరు ఈ యొక్క బంధాలను విడగొట్టాలని కూడా చూస్తూ ఉన్నారు. మీరు చివరిగా నటించి మీ ముందు నటించి మీ వెనకాల ఎన్నో చెడుగా ఆలోచించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. అటువంటి వారు కేవలం చూస్తూ, మీరు అవకాశాన్ని ఎదురు చూస్తూ, అటువంటి వారితో సమయం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యమైనవి. కుటుంబ విషయంలో బయట వారితో అస్సలు మాట్లాడవద్దు. మీ యొక్క డబ్బు పరంగా కానివ్వండి, వృత్తి వ్యాపార రంగంగా ఏదైనా కానీ మీ యొక్క నిర్ణయాలు పెద్ద గొడవలుగా మారనివ్వకండి. మాటలకైతే ప్రభావితం కాకుండా ఆలోచించి స్పందించండి. తప్పకుండా ప్రశాంతమైన వాతావరణం ఉండడం వల్ల మీరు తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా మీకు దక్కుతుంది. చాలా సంతోషంగా మీరు గర్వపడబోతున్నారు. మీకు ఎన్నో నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. చాలా రోజుల తర్వాత మీ కుటుంబ జీవితంలో చాలా నవ్వులు విరబోయబోతున్నాయి. సంతోషకరమైన వాతావరణం నెలకొనబోతుంది. కొత్త కొత్త క్షణాలు మీ మనసును ప్రశాంతతని చేకూర్చబోతున్నాయి. ఈ యొక్క సమయం మీకు ఎంతో ముఖ్యమైన అవగాహన కూడా ఇవ్వబోతుంది. జీవితంలో సంతోషం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మనసుతో మంచి నిందమైన సంపద కూడా. మీ యొక్క నమ్మకం పెట్టుకోవాలని కూడా, ఎవరి నుండి దూరంగా ఉండాలనేది మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. అటువంటి అవగాహన మీ భవిష్యత్తుకు మరింత బలంగా ఉండబోతుంది. రేపటి రోజున తప్పకుండా మీరు ఎన్నో శుభవార్తలు, ఎన్నో జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆ శుభవార్తల ద్వారా, ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు సంతోషంలో స్నేహితులు కూడా కొంతమంది అసలు స్వరూపం కూడా మీకు బయటపడబోతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించడం ద్వారా జీవితంలో మీ యొక్క కొత్త ప్రారంభానికి కూడా ఒక మంచి సంకేతంగా అయితే మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని రంగాల్లో మీ ముందుకు దూసుకెళ్తున్నారు. మరికొన్ని రంగాల్లో కాస్త కొద్దిగా జాగ్రత్త పడుతూ ఉన్నారు. మీ యొక్క ఆలోచన, మీ యొక్క నిర్ణయం, మీ యొక్క విజయం, మీ యొక్క భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా మీకు దక్కి తీరుతుంది. పై అధికారుల యొక్క ప్రశంసలు పొందే అవకాశాలు చాలా చక్కగా కనబడుతున్నాయి. తప్పకుండా మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా మీకు రెట్టింపు ఫలితాలు అయితే రాబోతున్నాయి. గౌరవ మర్యాదలు రెట్టింపు కాబోతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా మీ మాటకు గౌరవం ఇవ్వబోయే రోజనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ఎంతో చక్కగా మంచి మంచి అవకాశాలు అయితే మీరు పొందబోతున్నారు. ఆర్థిక రంగం గురించి చిన్నగా అయినా డబ్బు లాభాలు, మీకు బకాయిలు తిరిగి రావడం, ఇటువంటివన్నీ కూడా తప్పకుండా మీ చేతికి అందుతాయి. చిన్నపాటి ప్రయాణాలు కూడా మీకు మంచి లాభాన్ని చేకూరుస్తూ ఉంటాయి. మీ పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ప్రతికూలంగా ఉండే రంగాలు, చిన్న చిన్న అపార్థాలు, మాటలు, తేడాలు ఇవన్నీ కూడా కుటుంబంలో రావచ్చు. కానీ ఓర్పుతో, సహనంతో మీరు మౌనం పాటించడం చాలా మంచిది. తప్పకుండా ఓర్పుతో తీసుకునే నిర్ణయాలు మీకు మంచిగా అయితే జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. ఒత్తిడి, ఆందోళన పెరగకుండా మీరు ప్రశాంతమైన వాతావరణంలో తీసుకోవాలి. ఇక శత్రువులు అంటే కనుక మీపై కుళ్ళు పడేవారు మీ చుట్టూ ఉంటారు. మీ మాటలను పట్టించుకోవద్దు. రేపటి రోజున మీరు తప్పకుండా చేయవలసిన ఒక పరిహారం ఏంటంటే కనుక, ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు తప్పకుండా దైవారాధన చేసుకోవాలి. తప్పకుండా రేపటి రోజున మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇల్లంతా పరిశుభ్రంగా పసుపు నీళ్ళతో కూడా మీరు ఇల్లంతా చల్లుకొని, దాని తర్వాత మీరు శుభ్రపరిచిన తర్వాత దేవుని గదిలో పూజా రూమును కూడా మీరు తప్పకుండా శుభ్రపరచుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి. తప్పకుండా మీరు ముందుగా గణపతి ఆరాధన చేసుకుని గణపతికి గరికమాల సమర్పించడం ద్వారా మీరు చేపట్టబోయే ప్రతి పనిలో కూడా ఆటంకాలన్నీ తొలగిపోయి విజయబాటలో అయితే నడిచి తీరుతారు. తద్వారా మీకు ఎంతో లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మీరు తప్పకుండా అమ్మవారికి ఎర్రని పూలు కానీ, తెల్లని కలువలతో కానీ అమ్మవారిని మీరు పూజించడం ద్వారా, అలాగే కుంకుమార్చన చేయడం, లలిత సహస్రనామం, కనకదార స్తోత్రాలు, విష్ణు సహస్రనామాలు ఇటువంటివన్నీ పఠించడం ద్వారా మీకు ఎంతో మేలు చేకూరుతుంది. తప్పకుండా తులసి మొక్క దగ్గర నేతితో దీపారాధన చేయడము, అలాగే అక్కడ చిన్న బెల్లం ముక్క అయినా సరే మీరు నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా అయితే మీరు పాత్రలు అవుతారు. రేపటి రోజున లక్ష్మీ కటాక్షం కోసం అమ్మవారిని తప్పకుండా పూజించుకోవాలి.
తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.